Hello friends, welcome back to my YouTube channel ECESET Tutorials. So friends, ఈరోజు వీడియో వచ్చేసి డెఫినైట్ ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ పార్ట్ 1. సో మనం ఆల్రెడీ నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, మనం ఇంటిగ్రేషన్లో హాఫ్ పార్ట్ కంప్లీట్ చేసాము. అంటే ఇంటిగ్రేషన్లో బేసిక్లీ 2 పార్ట్స్ ఉంటాయి, ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్, దాని తర్వాత డెఫినైట్ ఇంటిగ్రేషన్. సో మనం ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ అన్నీ కవర్ చేసాము. సో దానికి రిలేటెడ్ వీడియోస్ అంటే ఒక 7 వీడియోస్ పోస్ట్ చేశాను నా ఛానల్లో. సో ఎవరన్నా ఆ వీడియోస్ మిస్ అయితే ఒకసారి చెక్ చేయండి. సో ఈ రోజు నుంచి మనం పోస్ట్ చేసే ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ అన్నీ డెఫినైట్ ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ అనమాట. సో ఇంటిగ్రేషన్ పార్ట్ 1 అయిపోయింది. సో పార్ట్ 2లో మనం డెఫినైట్ ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్ చూద్దాం. సో డెఫినైట్ ఇంటిగ్రేషన్ షార్ట్కట్స్లో ఈరోజు వీడియో వచ్చేసి పార్ట్ 1 వీడియో. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోస్ నుంచి ఒక చిన్న చేంజ్ అనమాట. సో జనరల్లీ ఎప్పుడు మనం ఒక షార్ట్కట్ నేను డిస్కస్ చేసి తర్వాత ఒక 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసి లాస్ట్కి ఒక ప్రాక్టీస్ ప్రాబ్లమ్ ఇస్తాను కదా. సో ఈసారి నుంచి మనం ఏం చేద్దామంటే, సో ఫస్ట్ మనం షార్ట్కట్ డిస్కస్ చేద్దాము. తర్వాత ఎప్పుడు మనం 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేవాళ్ళం కదా, సో ఇప్పుడు కూడా 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. కాకపోతే మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ప్రాబ్లం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అంటే షార్ట్కట్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఆ షార్ట్కట్ మీద ఏమైనా ప్రాబ్లమ్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఏమైనా ఉంటే అవి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం యాజ్ ఇట్ ఈస్గా మీకు షార్ట్కట్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో దానిపైన ఉంటుంది. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ప్రీవియస్ పేపర్స్ నుంచి, అంటే ఈ షార్ట్కట్ మీద ఏమైనా ప్రీవియస్ ఈ సెట్ పేపర్స్లో మనకి ఏమైనా క్వశ్చన్స్ వస్తే ఆ క్వశ్చన్స్ తీసుకొని మనం సాల్వ్ చేద్దాం. సో ఈరోజు వీడియోలో నేను డిస్కస్ చేసే షార్ట్కట్ మీద మనకి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే 2018 మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో మనం ఈరోజు డిస్కస్ చేసే షార్ట్కట్ మీద ఒక క్వశ్చన్ ఇచ్చారు. సో ఆ క్వశ్చన్ తీసుకొని మనం సెకండ్ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. అండ్ థర్డ్ ప్రాబ్లం నేను మీకు హోంవర్క్ ప్రాబ్లం ఇస్తాను. సో అది మీరు మీ ఓన్గా ట్రై చేయాలి. సో అది ఒక చిన్న చేంజ్. సో మనం డిస్కస్ చేసే షార్ట్కట్ అసలు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ దేంట్లోనూ రిపీట్ అవ్వకపోతే నార్మల్గా మనం ఎప్పుడు ఎలా సాల్వ్ చేస్తామో నార్మల్గా అలాగే సాల్వ్ చేద్దాం. ఒకవేళ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో వస్తే నేను ఆ క్వశ్చన్స్ తీసుకొని మీకు షార్ట్కట్ యూస్ చేసి ఎలా సాల్వ్ చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది అండ్ ఆల్సో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీకు రివైజ్ చేసినట్టు అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం ఈరోజు వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది మనం ఈరోజు డిస్కస్ చేసుకునే షార్ట్కట్. సో షార్ట్కట్ వచ్చేసి చాలా ఈజీ. సో ఇక్కడ 1, 2, 3 అని చూసారు కదా, సో ఈ 3 వాటికి సేమ్ ఆన్సర్ అనమాట. సో మీరు ఈ యొక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకుని అండ్ ఆల్సో ఈ ఒక్క టర్మ్స్ ఇక్కడ ఈ LHSలో ఈ టర్మ్స్ గుర్తుపెట్టుకుంటే ఈ మూడిటికి ఒకటే ఆన్సర్. సో చాలా ఈజీ షార్ట్కట్ అండ్ చాలా యూస్ఫుల్ అయ్యే షార్ట్కట్. సో దీనిపైన మీకు TS 2018లో క్వశ్చన్స్ కూడా వచ్చాయి. సో ఫస్ట్ షార్ట్కట్ ఏంటో మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఈ స్టేట్మెంట్ చదువుదాం. సో ఇఫ్ a plus b is equals to 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ 2π దెన్. సో ఈ స్టేట్మెంట్ ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఇక్కడ ఈ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అని చూస్తున్నారు కదా. సో ఈ షార్ట్కట్ ఇలాంటి క్వశ్చన్స్కి అప్లై చేసే ముందు ఫస్ట్ మీరు ఏం చెక్ చేయాలంటే, ఇక్కడ a అనేది లోవర్ లిమిట్, ఇక్కడ b అనేది అప్పర్ లిమిట్ కదా. సో అప్పర్ లిమిట్ ప్లస్ లోవర్ లిమిట్ అంటే ఇక్కడ a plus b, a అంటే ఇక్కడ లోవర్ లిమిట్, b అంటే ఇక్కడ అప్పర్ లిమిట్. సో ఈ రెండు మీరు యాడ్ చేసిన సమ్, సో ఈ రెండు యాడ్ చేసినప్పుడు మీకు సమ్ ఏదైతే వస్తుందో అది ఉంటే 0 ఉండాలి, లేదా మల్టిపుల్స్ ఆఫ్ π/2. మల్టిపుల్స్ ఆఫ్ π/2 అంటే ఏమేమి రావచ్చు, 1 × π/2, 2 × π/2 అంటే అగైన్ 3 × π/2, 3π/2, 4π/2, 5π/2, 6π/2 అవి మల్టిపుల్స్ ఆఫ్ π/2. సో ఈ లోవర్ లిమిట్ ప్లస్ అప్పర్ లిమిట్ సమ్ 0 అయినా ఉండాలి, లేదా మల్టిపుల్స్ ఆఫ్ π/2 అయినా ఉండాలి. సో అప్పుడే మీరు ఈ షార్ట్కట్ని అప్లై చేయాలి. ఓకే, సో ఈ ఒక్క స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి, ఇఫ్ a plus b equals to 0 ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 దెన్. సో ఈ కండిషన్ సాటిస్ఫై అయితేనే మీరు ఈ షార్ట్కట్ అప్లై చేయొచ్చు. సో ఫస్ట్ షార్ట్కట్ చూద్దాము. సో ఇంటిగ్రల్ ఆఫ్ a to b sin power nx హోల్ డివైడెడ్ బై sin power nx ప్లస్ cos power nx is equals to. సో క్వశ్చన్లో న్యూమరేటర్లో సైన్ పవర్ n అని ఉండాలి అండ్ డినామినేటర్లో ఇక్కడ ఏ n అయితే ఉందో, సపోజ్ ఇక్కడ n ప్లేస్లో 2 ఉంటే డినామినేటర్లో కూడా ఇక్కడ n ప్లేస్లో 2నే ఉండాలి. ఇక్కడ 2 ఉండి ఇక్కడ 3, 4 అలా ఉండకూడదు.
న్యూమరేటర్లో అంటే మొత్తం క్వశ్చన్లో పవర్ సేమే ఉండాలి. సో ఒక చోట 2 ఉంటే మిగతా చోట కూడా పవర్ ఏదైతే ఉందో న్యూమరేటర్లో ఆ పవరే ఉండాలి. సో అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో క్వశ్చన్ మొత్తంలో 2 ఇక్కడ న్యూమరేటర్లో 2 ఉంటే డినామినేటర్లో కూడా మనకి ఇక్కడ 2 ఉండాలి. సో అది ఒకటి చెక్ చేయాలి మీరు. సో దీని ఇంటిగ్రేషన్ ఏంటి అంటే సింపుల్ ఆన్సర్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై 2 ఆర్ b మైనస్ a బై 2. సో ఇక్కడ bనే నేను అప్పర్ లిమిట్ అని రాశాను అండ్ aని నేను లోవర్ లిమిట్ అని రాశాను బై 2. సో ఇక్కడ b వచ్చేసి అప్పర్ లిమిట్ అండ్ ఇక్కడ a వచ్చేసి లోవర్ లిమిట్. సో క్వశ్చన్ సైన్ కాస్ ఫామ్లో ఉండి ఇలా పవర్ n అని ఉంటే ఇది డైరెక్ట్ ఆన్సర్. సో దీంట్లోనే ఇక్కడ మనం సైన్ అండ్ కాస్ టర్మ్స్లో చూసాం కదా, ఇప్పుడు వచ్చేసి సీకెంట్ అండ్ కొసీకెంట్ ఫామ్లో ఉంటాయి. సో సేమ్ క్వశ్చన్ a to b secant power nx whole divided by secant power nx plus cosecant power nx is equals to. సో ఇక్కడ మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ అండ్ కాస్ ఉంది. సో నెక్స్ట్ ఫామ్లో వచ్చేసి ఇన్ టర్మ్స్ ఆఫ్ సీకెంట్ అండ్ కొసీకెంట్. సో దీనికి కూడా సేమ్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ ఫామ్లో వచ్చేసి టాన్ అండ్ కాట్. సో ఇచ్చిన క్వశ్చన్ ఈ 2 టర్మ్స్లోనే ఉండాలి. సో ఐదర్ సైన్ అండ్ కాస్లో ఉండాలి, లేదా సీకెంట్ అండ్ కొసీకెంట్లో ఉండాలి, లేదా టాన్ అండ్ కాట్లో ఉండాలి. సో అప్పుడు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇది మైనస్ ఇది అంటే ఈ b మైనస్ a బై 2 అది డైరెక్ట్ ఆన్సర్. సో ఫస్ట్ b మైనస్ a బై 2 అని డైరెక్ట్గా రాసే ముందు ఒకసారి చెక్ చేయండి ఈ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0 లేదా మల్టిపుల్స్ ఆఫ్ 5/2 ఉందో లేదో చెక్ చేసి డైరెక్ట్గా ఇది మైనస్ ఇది బై 2 చేసేస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఒకటి నేను సాల్వ్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కండిషన్స్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని. అండ్ సెకండ్ ప్రాబ్లం కూడా నేను సాల్వ్ చేస్తాను. సో సెకండ్ ప్రాబ్లం TS 2018 క్వశ్చన్ పేపర్లో వచ్చింది. సో అది కూడా సాల్వ్ చేస్తాను. సో థర్డ్ ప్రాబ్లం మీరు మీ ఓన్గా ట్రై చేసి నాకు ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఒక ప్రాబ్లం సాల్వ్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మన ఫస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. సో క్వశ్చన్ ఏంటి అంటే ఇంటిగ్రల్ π/6 to π/3 tan power 4x whole divided by tan power 4x plus cot power 4x into dx is equals to. ఓకే, ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఫస్ట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసే ముందు ఫస్ట్ మనకి అప్పర్ లిమిట్ వచ్చేసి లోవర్ లిమిట్ వచ్చేసి π/6 అంటే ఇది కంపేర్ చేయండి. సో a వచ్చేసి మనకి ఇక్కడ π/6, నెక్స్ట్ ఇక్కడ b ఉంది అండ్ ఇది π/3. సో b ఈజ్ ఈక్వల్స్ టు π/3. సో ఫస్ట్ ఈ షార్ట్ కట్ అప్లై చేసే ముందు నేను ఏం చెప్పాను ఆల్రెడీ, ఫస్ట్ ఈ కండిషన్ కరెక్ట్గా అవుతుందో లేదో అంటే ఈ కండిషన్ మీట్ అవుతుందో లేదో చెక్ చేసుకోమని చెప్పాను కదా. సో ఫస్ట్ ఇప్పుడు మనం a ప్లస్ b క్యాల్కులేట్ చేసి ఈక్వల్స్ టు 0 ఉందా ఆర్ ఈక్వల్స్ టు మల్టిపుల్స్ ఆఫ్ π/2 ఉందేమో చూద్దాం. సో ఫస్ట్ a ప్లస్ b చేద్దాం. a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు π/6 ప్లస్ π/3. సో దీన్ని మనం సాల్వ్ చేస్తే ఇక్కడ 3π అండ్ ఇక్కడ 6π. సో మనకి ఇక్కడ ఏమొస్తుంది 9π/18 అంటే దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే π/2 వచ్చింది. సో నేనేం చెప్పాను a ప్లస్ b 0 అన్నా ఉండొచ్చు ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 అన్నా ఉండొచ్చు అన్నాను. అంటే 1 ఇంటూ π/2 ఉండొచ్చు, లేదా 2 ఇంటూ π/2 ఆర్ 3 ఇంటూ π/2 ఏదన్నా ఉండొచ్చు అప్ టు n. సో ఇక్కడ మనకి π/2 వచ్చింది. సో కరెక్టే. సో ఇప్పుడు మనం ఈ షార్ట్కట్ని ఈ సమ్కి మనం అప్లై చేయొచ్చు. సో నేనేం చెప్పాను డైరెక్ట్గా ఆన్సర్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై 2 ఆర్ b మైనస్ a బై 2. సో మనకి b వచ్చేసి π/3, నెక్స్ట్ a వచ్చేసి π/6 బై 2. సో ఇక్కడ ఏముంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ π/3 మైనస్ π/6 బై 2 అని ఉంది. సో ఇక్కడ మనం LCM తీస్తే మనకి 18 ఉంటుంది. సో ఇక్కడ 3 6 సో 6π మైనస్ ఇక్కడ 6 3 సో 3π బై ఇక్కడ 2. సో 6π మైనస్ 3π బై 18. ఈ డినామినేటర్ని మనం ఇప్పుడు న్యూమరేటర్లోకి షిఫ్ట్ చేస్తే 1/2. ఇప్పుడు 3 1s 3 6. సో మనకి ఏముంది π/6 ఇంటూ 1/2. సో ఇక్కడ π ఇంటూ 1π అండ్ డినామినేటర్లో 6 ఇంటూ 2. సో π/12 ఇస్ ది ఫైనల్ ఆన్సర్. సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు చేయాల్సింది జస్ట్ ఈ రెండు లిమిట్స్ని యాడ్ చేసి ఈక్వల్స్ టు 0 ఉందా ఆర్ మల్టిపుల్స్ ఆఫ్ π/2 ఉందో లేదో చెక్ చేయండి. ఒకవేళ ఉంటే డైరెక్ట్గా ఇలా b మైనస్ a/2 చేసేస్తే మీకు డైరెక్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో దీనికి మనకు వచ్చిన ఆన్సర్ π/12. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ అంటే ఆల్రెడీ చెప్పాను కదా TS 2018 క్వశ్చన్ పేపర్లో ఇలాంటి ఒక సమ్ ఇచ్చారు. ఇప్పుడు ఆ క్వశ్చన్ ఏంటో చూద్దాం. సో ఫ్రెండ్స్ ఇది మన సెకండ్ క్వశ్చన్. సో ఈ క్వశ్చన్ వచ్చేసి TS ESET 2018 క్వశ్చన్ పేపర్లో రావడం జరిగింది. ఒకసారి మీరు కావాలంటే మీ ప్రీవియస్ అంటే 2018 క్వశ్చన్ పేపర్ మీరు ఓపెన్ చేసి చెక్ చేయండి. సో
సో ఈ క్వశ్చన్ అయితే TS 2018 మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్లో రావడం జరిగింది. సో ఈ క్వశ్చన్ని మీరు మనం ఇప్పుడే డిస్కస్ చేసిన షార్ట్కట్ యూస్ చేస్తే 5 సెకండ్స్ మ్యాక్సిమం 10 సెకండ్స్లో మీరు ఈజీగా డైరెక్ట్గా ఆన్సర్ రాసేయచ్చు. సో దీనికి డైరెక్ట్గా ఆన్సర్ నేను రాసేస్తున్నా π/4. సో క్వశ్చన్ చూసిన వెంటనే మీరు ఒకవేళ నేను చెప్పిన అన్ని షార్ట్కట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తే మ్యాక్సిమం అన్ని షార్ట్కట్స్ మీరు సెకండ్స్లో చేసేయచ్చు. మీకు టైం చాలా సేవ్ అవుతుంది. సో ఈ క్వశ్చన్ మనం ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 sin x హోల్ డివైడెడ్ బై sin x ప్లస్ cos x ఇంటూ dx. ఓకే, సో ఇది దేంతో మ్యాచ్ అవుతుందంటే ఇది చూడండి, ఈ ఫామ్లోనే ఉంది కదా. సో ఈ క్వశ్చన్ వచ్చేసి sin x cos x ఫామ్లో ఉంది. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను కదా, క్వశ్చన్ sin x cos x ఫామ్లో ఉంటే మీరు షార్ట్కట్ అప్లై చేయొచ్చని. సో ఇచ్చిన క్వశ్చన్ సైన్ అండ్ కాస్లో ఉంది కాబట్టి మీరు ఈ నేను ఇప్పుడే డిస్కస్ చేసిన షార్ట్కట్ని మీరు అప్లై చేయొచ్చు. కానీ ఇక్కడ చూడండి, పవర్ n లేదు కదా, అంటే ఇక్కడ పవర్లో 2 లేదు, 3 లేదు, అసలు ఏం లేదు అని మీకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ డైరెక్ట్ sin x అని ఇచ్చారు కాబట్టి మనం పవర్ 1 అని తీసుకోవచ్చు. ఓకే, ఇక్కడ 1 అండ్ ఇక్కడ కూడా 1. సో ఎందుకంటే సైన్ పవర్ 1x అంటే దాన్ని అది ఈక్వల్స్ టు సైన్ పవర్ 1x అంటే అది ఈక్వల్స్ టు sin x కాబట్టి సో ఇక్కడ పవర్ ఇవ్వకపోతే మీరు దాన్ని 1 అని తీసుకోవచ్చు. ఓకే, సో మనకి ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో ఎక్కడ మనకు పవర్ ఇవ్వలేదు. సో అన్నిటికీ 1 అని అజ్యూమ్ చేసుకుంటాము. సో అన్నిటికీ n ఈజ్ ఈక్వల్స్ టు 1 కాబట్టి మీరు షార్ట్కట్ అప్లై చేయొచ్చు. అండ్ అగైన్ ఇక్కడ చూడండి, a ఏమో 0, ఇక్కడ a ఈజ్ ఈక్వల్స్ టు 0 అండ్ అప్పర్ లిమిట్ అంటే b ఈజ్ ఈక్వల్స్ టు π/2. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 0 ప్లస్ π/2 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు π/2. సో మల్టిపుల్స్ ఆఫ్ π/2 ఉంది కాబట్టి అగైన్ మీరు అప్లై చేయొచ్చు. సో దీనికి డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ బై 2. సో అప్పర్ లిమిట్ ఏమో π/2, లోవర్ లిమిట్ ఏమో 0. సో π/2 మైనస్ 0/2. సో డైరెక్ట్ ఆన్సర్ వచ్చేసి π/4. సో ఇది ఆన్సర్. సో అదే మీరు ఈ షార్ట్కట్ తెలుసుకోకుండా వెళ్ళి ట్రై చేస్తే ఎగ్జామ్లో సేమ్ సపోజ్ ఈ క్వశ్చనే ఇచ్చి మీరు షార్ట్కట్ యూస్ చేయకుండా ట్రై చేస్తే మీకు ఎంత టైం పడుతుందో ఒకసారి ఎస్టిమేట్ చేయండి. లేదా మీరే ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఒకసారి ఈ షార్ట్కట్ అప్లై చేయకుండా ఈ సమ్ని సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరే చూడండి ఎంత టైం తీసుకుంటుందో షార్ట్కట్ యూస్ చేయకుండా చేస్తే. సో చాలా టైం మీకు వేస్ట్ అయిపోతుంది. సో ఇలాంటి షార్ట్కట్స్ యూస్ చేస్తే చూసారు కదా ఎంత ఈజీగా ఆన్సర్ వచ్చేసిందో. సో ఫ్రెండ్స్, మీకు ఈ షార్ట్కట్ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఈ షార్ట్కట్ అప్లై చేసే ముందు చెక్ చేసుకోవాల్సింది a ప్లస్ b వాల్యూస్ ఈ కండిషన్ సాటిస్ఫై అవుతుందో లేదో చెక్ చేయాలి. అండ్ ఆల్సో క్వశ్చన్లో n అంటే పవర్స్లో ప్రతిదీ సేమ్ ఉందో లేదో చెక్ చేయండి. అండ్ ఆల్సో ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్ కాస్ ఉండాలి, లేదా సీకెంట్ కాస్ ఉండాలి, సీకెంట్ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్ కాట్ ఉంటే. సో ఈ 3 కండిషన్స్ చెక్ చేసుకొని మీరు ఈ షార్ట్కట్ అప్లై చేయండి. ఓకే, సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఒక ప్రాక్టీస్ ప్రాబ్లమ్ ఇస్తాను. సో అది ట్రై చేసి నాకు ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఫ్రెండ్స్, ఇది నేను మీకు ఈరోజు ఇచ్చే హోంవర్క్ ప్రాబ్లమ్. సో లోవర్ లిమిట్ వచ్చేసి π/10 అండ్ అప్పర్ లిమిట్ వచ్చేసి 4π/10. ఓకే, సో నేను డిస్కస్ చేసిన షార్ట్కట్ అప్లై చేసే ముందు ఫస్ట్ నేను చెప్పిన 3 కండిషన్స్ సాటిస్ఫై అవుతున్నాయో లేదో చెక్ చేసి అప్పుడు షార్ట్కట్ అప్లై చేసి నాకు ఆన్సర్ ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఫ్రెండ్స్, అది డెఫినైట్ ఇంటిగ్రేషన్ పార్ట్ 1 షార్ట్కట్స్. సో ఇంకా డెఫినైట్ ఇంటిగ్రేషన్లో ఇంకా కొన్ని షార్ట్కట్స్ ఉన్నాయి. సో అవి కూడా నేను త్వరగా వీడియోస్ చేసి పోస్ట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో నా ఛానల్కి డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇంకా ఎన్నో షార్ట్కట్స్ నేను డెఫినెట్లీ మీకు ఇంట్రొడ్యూస్ చేస్తాను. సో డెఫినెట్లీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఆల్సో బెల్ బటన్ ఉంది కదా, దాన్ని కూడా డెఫినెట్లీ హిట్ చేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన ప్రతిసారి మీకు డెఫినెట్లీ నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. Thank you so much for watching. Have a nice day.